సౌమిత్రి తెలుగు స్టోరీస్ శ్రోతలందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పట్లాగే ఈ కథ కూడా లైక్ చేయండి. మరో దెయ్యం కథ 10వ భాగం. జరిగిన కథ. తుమ్మలగూడెం వెళ్ళే దారిలో ఒక గుర్రబండి చప్పుడు విని భూతరాజు అక్కడి నుండి పారిపోయాడు. భూతరాజు ఎందుకు అంతలా భయపడ్డాడో మన రచయిత శివప్రసాద్కి అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో గుర్రబండి దగ్గరకు రానే వచ్చింది. ఇప్పుడు మన రచయిత శివప్రసాద్ గారు ఆ గుర్రబండిలో ప్రయాణించడం ద్వారా ఇంకెన్ని వింత అనుభవాల్ని పొందబోతున్నారో. ఇక మీదట నేను తుళ్ళిపడ్డాను. బండివాడి ముఖంలోకి చూచాను. అతను నన్నే చూస్తున్నాడు. ఆ దొంగ విధవ భూతరాజును నమ్మి వాడి వెంట ఇంత దూరం వచ్చారే. భూతరాజును నువ్వు చూసావా? ఆ సంగతి నాకు తెలుసు. నా గుర్రపుడెక్కల చప్పుడు విని పారిపోయాడు కదూ. అవును, అది నీకెలా తెలుసు? చెప్తాను, ముందు మీరు బండెక్కండి అన్నాడు. నేను బండి ఎక్కి కూర్చున్నాను. ఆ గుర్రానికి కళ్ళెం కూడా లేదు. నేను ఎక్కగానే అతను ఎక్కాడు. ముందుకు రండి బాబు, వెనక బరువెక్కువైంది. నేను ముందుకు జరిగాను. గుర్రం బయలుదేరింది. నీ గుర్రానికి కళ్ళెమేది? వాడు అదోలా నవ్వాడు. నవ్వుతావేం? ఆ భూతరాజు మాటలు విని మీకు అన్నిటి మీద అనుమానం వస్తున్నట్టున్నది. ఈ గుర్రం నేను చెప్పినట్టు వింటుంది. ఆ భయం మీకేమీ అక్కర్లేదు అన్నాడు. బండి నడుస్తోంది. ఇద్దరి మధ్య ఏకాంతం భరించరానిదిగా ఉంది. నీ పేరేమిటి? రెహమాన్. భూతరాజు ఇంతవరకు నాతో వచ్చాడని నీకెలా తెలుసు? అతను మాట్లాడిందల్లా విన్నాను. నేను ఒక్కసారిగా వెనక్కు జరిగాను. ఎందుకు బాబు అంత భయం? నేను మిమ్మల్ని ఏం చెయ్యను. వాడి నుండి రక్షించడానికే వచ్చాను. వాడు అలాగే అన్నాడు. వాడు అలాగే అంటాడు. వాడు అడ్డదారినే వెళ్దామన్నాడు కదూ. నేను అయోమయంగా చూశాను. నాకెలా తెలిసిందనేగా మీ భయం? నేను దెయ్యాలను చూడగలను, వాళ్ళ మాటల్ని వినగలను. భూతరాజు? నాకు మాటలు పెగలడం లేదు. అవును బాబు, వాడి దెయ్యం, మనిషి కాడు. వాడు చచ్చి 40 ఏళ్లయింది. వాడు చేసిన పాపాలు పరిపక్వం చెందలేదు. ఇంకా ఇలా తిరుగుతూనే ఉన్నాడు. అబద్ధం! గట్టిగా అరిచాను. నిజమే, నేనే వాడిని చంపాను. ఇప్పటికీ వాడికి నేనంటే భయమే. అబద్ధం! మళ్ళీ గట్టిగా అరిచాను. దిగిపోతారా? అయితే వెళ్ళండి. నేను వెళ్ళగానే వాడు మళ్ళీ వస్తాడు. ఇప్పటికీ వాడు 3 గంటల నుంచి ఈ అరణ్యంలో తిప్పాడు. తిన్నగా వెళ్తే ఈ పాటికి మీరు దుమ్మలగూడెం చేరేవారు. నా తల తిరిగిపోతోంది. భూతరాజు దెయ్యమా? వీడు కూడా దెయ్యమేనేమో. అవును, వీడు పిశాచే. లేకపోతే భూతరాజు మాటలు ఎలా విన్నాడు? బాబోయ్, తోడేలు బోనులో నుంచి సింహం బోనులో పడ్డానులా ఉంది. తను బండిలో నుంచి దూకలేడు. దూకితే ఏ కాలో చెయ్యో విరగడం ఖాయం. అయితే నువ్వు దెయ్యానివే. వాడు పక్కపక్క నవ్వాడు. మీ వరస బాగుంది బాబు. అంత భయమైతే దిగి వెళ్ళిపోండి. బండి ఆగింది. వీడి మాటలు గుర్రానికి కూడా అర్థమవుతున్నాయా? నువ్వు దెయ్యం కాకపోతే వాడి మాటలు ఎలా విన్నావు? బండి దిగకుండానే అడిగాను. అదే బాబు మీ సందేహం? నాకు ఆసక్తి ఉందని చెప్పాగా. వాణ్ణి చంపాక నేను ఉత్తర దేశం పారిపోయాను. కాశీకి చేరాను. అక్కడొక యోగి తటస్థపడ్డాడు. అతను నన్ను చూడగానే నేను ఇంటి నుంచి ఎలా పారిపోయి వచ్చానో చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతనికి శుశ్రూష చేస్తూ 10 ఏళ్ళు అక్కడే ఉండిపోయాను. తను సమాధిలోకి వెళ్ళిపోతూ నాకు ఏం కావాలో కోరుకోమన్నాడు. నేను దెయ్యాలను చూసే శక్తి, వాళ్ళ మాటలు ఎంత దూరంలో ఉన్నా వినగలిగే శక్తిని ఇవ్వమన్నాను. ఎందుకో తెలుసా బాబు? భూతరాజును చంపినా నా కసి తీరలేదు. వాడు దెయ్యమై ఈ ప్రాంతాల్లోనే తిరగడం అంతకు ముందే నాకు అంజనంలో చూపించాడు. ఇదంతా చెప్పి పద అన్నాడు. గుర్రం పరుగు మొదలుపెట్టింది. భూతరాజును నువ్వు చంపినప్పుడు వాడి వయసెంత? 60 ఏళ్ళు. ఇప్పుడు వాడు 60 ఏళ్ల వాడిలాగే కనిపిస్తున్నాడుగా. నాకు పిచ్చెక్కేలాగుంది. జుట్టు పీక్కోవాలని, బండిలో నుంచి దూకి పారిపోవాలని ఉంది. 60వ పడిలో చచ్చిపోయి దెయ్యమయ్యాడు. మనిషి ఏ వయసులో చచ్చిపోతే దెయ్యం అదే వయసులో పాప పరిహారమై ఊర్ధ్వలోకాలకు వెళ్లేంత వరకు అలాగే ఉంటుంది. నాకు గొంతు ఎండిపోతున్నది. దాహం. గొంతు పెగుల్చుకొని అన్నాను. రెహమాన్ నీళ్ల సీసా ఇచ్చాడు. నీళ్లు గటగటా తాగేశాను. అప్పటికి కొంత సేద తీరినట్టయింది. చల్లని గాలి వీస్తోంది. ప్రాణం కాస్త కుదుట పడినట్టు అయింది. బుర్ర చురుగ్గా పనిచేయసాగింది.
ఖాళీ సీసా అందిస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అడగ్గానే నీళ్ల సీసా ఎలా ఇవ్వగలిగాడు? ఇంతవరకు ఆ చిన్న బండిలో నాకు నీళ్ల సీసా కనిపించలేదు. భూతరాజు దెయ్యమైతే వీడు దెయ్యమే. వచ్చొచ్చి మన రైటర్ గారు దెయ్యాల బండిలో ఎక్కారంటారా? తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో దెయ్యం కథ 10వ భాగం సమాప్తం.